నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఒకవైపు సంవత్సరాల తరబడి నోటిఫికేషన్స్ కోసం, జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నటువంటి యువత. మరొక వైపు వయసు దాటిపోతుందో అన్న భయం. ఇన్ని కష్టాలు పడి ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్ష రాస్తే, ఆ పరీక్ష నిర్వహణ వెనక పేపర్ వాల్యుయేషన్ అంటే మూల్యాంకం అని కూడా అంటారు తెలుగులో. దీని వెనక పెద్ద మాయాజాలం నడుస్తుంది అని తెలిస్తే ఆ నిరుద్యోగి గుండె ఎంత రగిలిపోతుంది. ఇటీవల లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చినటువంటి ఒక దర్యాప్తు సంస్థ సిట్ గ్రూప్ 1 ఎగ్జామ్‌పై 138 పేజీల నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక సిట్ నివేదిక మాత్రమే కాదు. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రశ్నిస్తున్న పక్కా సాక్ష్యాలతో కూడినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్. 408 మంది అభ్యర్థులు గ్రూప్ 1లో లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1లో ఏపీలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయని చెప్పి కోర్టులో పిటిషన్స్ వేశారు అంటే ఎంత సీరియస్‌నెస్ ఉందో ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సిట్ నివేదికలో ఏముంది? ఓఎంఆర్ షీట్ల వెనక జరిగిన ఆ గందరగోళం ఏంటి అసలు? నిరుద్యోగుల కష్టాల్ని దొంగిలించిన ఆ దొంగలెవరు? డీటెయిల్డ్, అథెంటికేటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ ఇప్పుడు చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అధికార దుర్వినియోగం, కాన్ఫిడెంట్, రహస్యంగా ఈ వాల్యుయేషన్, పరీక్షా ప్రక్రియ అనేది అత్యంత పవిత్రంగా అంటే గోప్యంగా జరగాలి. కానీ ఇది దురదృష్టవశాత్తు ఈ సంస్థ సేకరించిన రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు మరియు ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి. ఒకటేంటంటే అనుమతి లేని వ్యక్తుల ప్రమేయం. పరీక్షా పత్రాలు, అత్యంత విలువైన ఓఎంఆర్ షీట్స్ మరియు ఇతర మెటీరియల్స్ హ్యాండిల్ చేయటానికి బోర్డు చైర్మన్ లేదా బాధ్యత కలిగిన అధికారుల ముందస్తు అనుమతి అవసరం, తప్పనిసరి. ఇది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్. కానీ దురదృష్టవశాత్తు అధికారిక అనుమతి లేకుండానే చాలామంది వ్యక్తులు ఈ మెటీరియల్ మొత్తాన్ని యాక్సెస్ చేశారు అంటే ఈ నివేదికలో ఉంది. ఇక ఏమనుకోవాలా? అసలు ఆ వ్యక్తులు ఎవరు? వారికి ఎంత ధైర్యం? ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? గ్రూప్ 1 ఎవాల్యుయేషన్లో వాల్యుయేటర్స్ నియామకాల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి. మొత్తం 158 మంది వాల్యుయేటర్స్ని ఐడెంటిఫై చేస్తే అందులో కేవలం 72 మందికి మాత్రమే ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి అప్రూవల్స్ లేవు. అంటే సగానికి పైగా పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి అసలు అప్రూవల్ కానీ, అనుమతులు కానీ, అర్హత కానీ లేదు. అంటే అటువంటి వాళ్ళతో పేపర్ వాల్యుయేషన్ చేపించారు అంటే వ్యవస్థలో లోపం ఉందా? నిర్లక్ష్యమా? అధికార దుర్వినియోగమా? స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెరీ సీరియస్. ఇక నెక్స్ట్ పర్సనల్ మెయిల్స్ అండ్ క్లౌడ్ వినియోగం విషయంలోకి వచ్చినట్టయితే అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ బోర్డుకు సంబంధించిన అధికారిక సర్వర్లని వాడాలి కదా ఎవరైనా. కానీ పర్సనల్ జీమెయిల్ ఐడీలు, ప్రైవేట్ క్లౌడ్ స్టోరేజ్ మార్గాల్లో ఈ డేటాని ఎక్స్చేంజ్ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది? ప్రభుత్వ రహస్యాలు, అభ్యర్థుల జీవితాలు వ్యక్తిగతమైన మెయిల్స్లో తిరుగుతున్నాయంటే మరి ముమ్మాటికి ఇది టెక్నికల్ సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా? ఇది ఒక అపరాధం కదా. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఓఎంఆర్ షీట్లు మాయాజాలం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఫోరెన్సిక్ నిపుణులు సిఎఫ్ఎస్ఎల్ చేసిన పరిశీలన నివేదికల ఆధారంగా ఈ సిట్ దర్యాప్తు బృందం విస్తుపోయే నిజాలను ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 736 మంది ఈ అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిస్తే అందులో ఏకంగా 718 మంది ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ లేదా దుర్వినియోగం లేదా స్పష్టమైన అవకతవకలు జరిగినట్టుగా ఈ రిపోర్ట్లో నిర్ధారించింది. అంటే 97% పైగా షీట్లలో ఏదో ఒక రకమైన గందరగోళం, మిస్ మ్యాచెస్ జరిగినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇంతకంటే హైయెస్ట్ ఏముంది? అసలు ఫోరెన్సిక్ నిపుణులు ఏమేమి గుర్తించారు గ్రూప్ 1 ఎగ్జామ్లో? ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే, ఒకటి ఫింగర్ ప్రింట్స్. 197 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల పైన మాత్రమే వేలిముద్రలు సరిగ్గా గుర్తించబడ్డాయి. ఏకంగా 222
అభ్యర్థుల ఓఎంఆర్‌లపై వేలు ముద్రలు కనీసం మ్యాచ్ అవ్వటానికి కూడా వీలు లేనంతగా ధ్వంసమైనయి లేదా దొరకలేదు. ఇక రెండో పాయింట్ ఇందులో ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన వివరాలు ఏంటంటే సంతకాలు మిస్సింగ్. 29 ఓఎంఆర్ షీట్లపై అసలు ఇన్విజిలేటర్ సంతకమే లేదు. సంతకం లేని పేపర్‌ను అసలు వాల్యుయేషన్‌కి ఎలా అనుమతిస్తారు? ఇదేంటి ఈ రహస్యం? తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే సంతకాల్లో డిఫరెన్సెస్. 159 ఓఎంఆర్ షీట్లలో ఇన్విజిలేటర్ల సంతకాలకు సంబంధించి తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. మరో 153 ఓఎంఆర్ షీట్లలో సంతకాలు విధానంలో స్పష్టమైన సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఉన్నట్టుగా ఫోరెన్సిక్ విశ్లేషణలో తెలియవచ్చింది. అంటే ఒకే ఇన్విజిలేటర్ చేయాల్సిన సంతకం వేరే పేపర్ల పైన వేరు చేతులతో జరిగినట్టుగా ఇందులో అనుమానాస్పదాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఈ రిపోర్ట్లో. ఇక ఎంపికైన వారి జాబితా మనం ఒకసారి చూసినట్టయితే 96.97% ఎంపికైన వారి పైన అనుమానాలు ఉన్నాయి. నిజాయితీగా చదివి విఫలమైన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఎంపికైన వారి పరిస్థితి ఏంటి? మరి దర్యాప్తు బృందం ఈ సిట్ తుది ఎంపిక సాధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి 165 మంది అభ్యర్థుల సమాచారాన్ని ప్రత్యేకంగా అనలైజ్ చేసింది. ఈ అనాలిసిస్లో తేలిన నిజం ఏంటి? ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సెలెక్ట్ అయినటువంటి 165 క్యాండిడేట్స్లో ఏకంగా 160 మంది అంటే 96.97% ఆఫ్ అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు, దుర్వినియోగం, అనుమానాస్పద అంశాలు ఉన్నట్టుగా ఈ సిట్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇందులో 16 మంది అభ్యర్థుల ఓఎంఆర్లపై ఇన్విజిలేటర్ సంతకాల ప్రాసెస్ పూర్తిగా లేదు. అంటే అంతా ఒక తవకలా. ఇంకొక అంశం ఏంటంటే 87 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లపై ఇన్విజిలేటర్ సంతకాల్లో స్పష్టమైనటువంటి మిస్ మ్యాచ్ డిఫరెన్సెస్ వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఈ అక్రమాలు ఏదో ఒక వర్గానికో ఒక విభాగానికో పరిమితం కాలేదని, విస్తృతంగా జరిగాయి, విచ్చల విడిగా జరిగాయి అనేది నివేదిక చెప్తా ఉంది. అంటే అర్హత ఉన్న ప్రతిభావంతుల స్థానంలోకి అనర్హులు వచ్చారా? వస్తే ఏంటి వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఈ ఆధారాలు చూస్తుంటే మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సీసీటీవీ లొసుగులు, అంటే సిస్టమ్ వైఫల్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన ఈ ప్రాసెసింగ్ టైంలో సీసీటీవీ కెమెరాల పరిధిలో అనుమానాస్పదంగా అంటే గ్యాప్స్ ఏర్పడ్డాయి. ఈ మొత్తం కూడా హాలీల్యాండ్ ఏదో ఒక రిసార్ట్లో పెట్టారు ఈ కథ అంతా కూడా. అక్కడ ఎందుకు పెట్టారు అసలు అర్థం కాని అంశం. కీలకమైన వాల్యుయేషన్లో కెమెరాల కవరేజ్ ఆగిపోవటం ఏంటి? ఫుటేజెస్ స్పష్టంగా లేకపోవటం వెనక ఉద్దేశపూర్వకమైన వ్యవస్థీకృతమైన కుట్ర కాదా ఇది? సీసీటీవీ ఫుటేజ్లో కొంతమంది వ్యక్తులు అత్యంత అనుమానాస్పదంగా మూమెంట్స్ ఉన్నట్టుగా రికార్డ్ అయినట్టుగా ఐడెంటిఫై చేశారు ఫోరెన్సిక్ నిపుణులు. దర్యాప్తు సంస్థ ఈ దృశ్యాలన్నింటినీ ఫోరెన్సిక్ ఆధారాలతో సహా ఈ కుట్ర కోణాన్ని బయటికి తీసుకొచ్చి రిపోర్ట్లో వెల్లడించిన అంశం. దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి కీలకమైన సూచనలు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో అభ్యర్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూల్యాంకన అంటే వాల్యుయేషన్ విధానంలో నియమావళిని మార్చటం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం. రెండోది, దాదాపు 48,442 ఓఎంఆర్ షీట్ల మూల్యాంకన అంటే వాల్యుయేషన్ ప్రక్రియను పునఃపరిశీలించినటువంటి దర్యాప్తు బృందం ఈ డేటాను ఒక్క వ్యక్తి లేదా ఒకే టర్న్ ద్వారా కాకుండా, పారదర్శకత లేకుండా, భద్రమైన వికేంద్రీకరణ విధానంలో కాకుండా విచ్చల విడిగా నిర్వహించారు అని చెప్పి రిపోర్ట్లో స్పష్టంగా చెప్తా ఉంది. ఇక ఇంకొక పాయింట్ రికమెండేషన్ ఏంటంటే సాంకేతికంగా టెక్నికల్లీ బలమైన లీకేజీలకు తావులేని సరికొత్త సిస్టమ్ ఉండాలి. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిన ఈ రోజుల్లో ఆ సిస్టమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇక్కడ మనకు ఒక అత్యంత కీలకమైన రాజకీయ మరియు పరిపాలనాపరమైన కోణాన్ని కూడా మనం గమనించాలా. ఈ గ్రూప్ 1 ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో వెలుగులోకి వచ్చిందో ఈ కుంభకోణం, ఓఎంఆర్ షీట్ల మాయాజాలం, సీసీటీవీల ఫుటేజ్ లేకపోవడం, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో ఆ సమయంలో ఈ పెద్ద అధికార దుర్వినియోగం గ్రూప్ 1లో జరిగింది. ఆనాడు అధికారంలో ఉండి కళ్ళ ముందే దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా
718 ఓఎంఆర్ షీట్లో అక్రమాలు జరిగాయి. ఎంపికైన వారిలో 96.97% పేపర్‌లో లోపాలున్నాయని తేల్చి చెప్తుంటే, నోరు మెదప్పని నాయకులు ఈరోజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ అత్యంత పారదర్శకంగా, ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా పేపర్ డిఎస్సి గనక కండక్ట్ చేసి లక్షలాది మంది విద్యార్థుల కలలను నెరవేర్చేలాగా పకడ్బందీగా డిఎస్సి నిర్వహించి 16,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తే ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం. ఆనాడు గ్రూప్ 1లో స్వయంగా వ్యవస్థలని వ్యవస్థీకృతంగా దుర్వినియోగం చేసి విద్యార్థుల పొట్ట కొట్టిన ఈ పార్టీ ఈరోజు ప్రస్తుతం కూటమి నిర్వహించినటువంటి డిఎస్సిలో ఏ అవకతవకలు జరగలేదని పదే చెప్తున్నా, రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడానికి డిఎస్సిపై బురద జల్లే కుట్రలు, రాజకీయ కుట్రలకు తెరలేపారా? ఇది ఎంతవరకు న్యాయం? ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో జరిగినటువంటి గ్రూప్ 1 దగాకు సమాధానం చెప్పాలి కదా ఫస్ట్. ఈరోజు సక్రమంగా నిర్వహించినటువంటి డిఎస్సిపై విష ప్రచారం చేయటం, నిరుద్యోగులను మరోసారి మోసం చేయటం కాదా? ఇది ప్రశ్న. ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి బిగ్ క్వశ్చన్. ఒకవైపు ఏళ్ల తరబడి కష్టపడి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆశలు తునకలైపోతుంటే, మరోవైపు వ్యవస్థలో లోపాలను వాడుకొని వ్యవస్థీకృతమైన ఈ పనులు చేస్తూ అనర్హులకి లబ్ధి పొందేటట్టుగా నిరుద్యోగ వ్యవస్థపై నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలరు? ఈ దర్యాప్తు ఇప్పుడు వచ్చినటువంటి సిట్ గ్రూప్ 1 మీద నివేదిక బయట పెట్టినటువంటి నిజాలు కేవలం ఒక పరీక్షకి గ్రూప్ 1కి సంబంధించినవి మాత్రమే కాదు. ఇంకా చెప్పాలంటే బ్రాడర్ కాన్సెప్ట్లో వ్యవస్థలో ఉన్నటువంటి ఇటువంటి పుచ్చిపోయిన తీరుకు ఇది అద్దం పడుతుందా అని అనిపిస్తుంది. అర్హులకు న్యాయం జరగాల, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాలా. అప్పుడే కష్టపడి చదివే ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి ఈ ప్రజాస్వామ్యంపై, ఈ పోటీ పరీక్షలపై నమ్మకం పెరుగుతుంది, నమ్మకం మిగులుతుంది. ఇప్పుడు గ్రూప్ 1పై సిట్ ఇచ్చినటువంటి నివేదికలో షాకింగ్ నిజాలపై, వ్యవస్థ తీరుపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ ఎక్కువ మందికి షేర్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తే అందరికీ షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.